అందమైన విదేశాంగ మంత్రి, అతను దేశాధ్యక్షుడి కొడుకు, అధికార పార్టీ అధినేత. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవ్వాలని కూడా కలలుగన్నారు. కాకపోతే వీళ్ల ప్రేమ కథలో కూడా విలన్ ఎంటర్ అయ్యాడు. పెళ్లికి ససేమిరా అంటున్నాడు, విడదీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదేదో సినిమా ప్రేమ కథ కాదు. పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ, అధికార పార్టీ అధ్యక్షుడు బిలావల్ జర్దారీ భుట్టోల లవ్ స్టోరీలోని ఓ ఎపిసోడ్. బంగ్లాదేశ్ కు చెందిన ఓ పత్రికా కథనంతో వీళ్ల ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీనా రబ్బానీ ఖర్ పాకిస్తాన్ జాతీయ రాజకీయాల్లో 10 ఏళ్లకు పైగా కీలక పాత్ర పోషిస్తున్న మహిళ. ఏడాదిన్నర క్రితం వరకు ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మాజీ పాక్ ప్రధాని గిలానీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాతే అందరి దృష్టిని ఆకర్షించారు రబ్బానీ. ఇక పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోల ముద్దుల కొడుకు బిలావల్ జర్దారీ భుట్టో హీనా రబ్బానీతో ప్రేమలో పడ్డారట. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిలావల్, హీనా రబ్బానీల మధ్య ఏడాది కాలంగా సాగుతున్న ప్రేమాయణం బంగ్లా పత్రికా కథనంతో బట్టబయలైంది. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందరినీ ఆకట్టుకునే హీనా రబ్బానీ బిలావల్ ప్రేమకు ఫ్లాట్ అయిపోయింది. ఏడాది కాలంగా ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారట. పరస్పరం ప్రేమ సందేశాలు పంపుకోవడంతో పాటు వీళ్లు తరచూ కలుసుకోవడానికి పాక్ అధ్యక్ష భవనమే వేదికవుతోంది. బిలాల్ను పెళ్లి చేసుకున్నాక అతనితో కలిసి స్విట్జర్లాండ్లో స్థిరపడాలి అని కలలు కంటోందట హీనా రబ్బానీ. ప్రేమ వరకు బాగానే ఉన్నా పెళ్లి అనేసరికే చిక్కొచ్చి పడింది. దీనికి కారణం హీనాకు ఇప్పటికే పెళ్లవడంతో పాటు 2 పిల్లలు కూడా ఉండటమే. అంతేకాదు వయసులో కూడా బిలావల్ కంటే హీనా 11 ఏళ్లు పెద్దది. దీంతో హీనాను పెళ్లి చేసుకుంటే బిలావల్ భవిష్యత్తు నాశనమవుతుందని భావిస్తున్న జర్దారీ వీళ్ల పెళ్లికి ససేమిరా అంటున్నాడట. పైగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా విమర్శల పాలవుతుందని ఆందోళన చెందుతున్నాడు జర్దారీ. జర్దారీ ఎంతగా అభ్యంతరాలు చెబుతున్నా హీనాను పెళ్లి చేసుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నాడట బిలావల్. కోటీశ్వరుడు, వ్యాపారవేత్త అయిన భర్తకు విడాకులిచ్చి తన దగ్గరకు వచ్చేందుకు హీనా సిద్ధంగా ఉందని తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటానికి సైతం అతను సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. హీనా తన 2 కూతుళ్లను కూడా భర్త దగ్గరే విడిచిపెట్టి తన దగ్గరకు వచ్చేస్తుందని, తామిద్దరం పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్లో స్థిరపడతామని జర్దారీకి బిలావల్ స్పష్టం చేసినట్టు సమాచారం. పైగా వీళ్ల బంధాన్ని విడదీసేందుకు జర్దారీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదట. మొత్తానికి హీనా రబ్బానీ, బిలావల్ జర్దారీ భుట్టోల ప్రేమ వ్యవహారం జర్దారీకి పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైందట. మరి వీళ్ల లవ్ స్టోరీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.